ఇప్పుడు అలర్జీల గురించి స్పష్టమైన సమాచారం లేకపోవడం వల్ల మీరు నిరాశ చెందుతున్నట్లయితే మీరు ఒంటరిగా లేరు. నిజంగా నా ఆఫీసులోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ చివరికి అలర్జీలను పూర్తిగా తొలగించుకోవడంలో విజయవంతమయ్యేవారు. వారందరికీ మొదట్లో ఈ నిరాశలు ఉంటాయి. కొంచెం నేపథ్యం చెప్పాలంటే, నేను పేగు సంబంధిత రుగ్మతల్లో నిపుణుడైన శస్త్రచికిత్స వైద్యుడిని. నా ప్రాక్టీస్లో నేను వాపు సంబంధిత రుగ్మతలతో బాధపడే వారిని చికిత్స చేస్తాను. మీరు ఇక్కడ ఉన్నట్లయితే మీకు అలర్జీల వల్ల వాపు సమస్యలు ఉంటే అవకాశం ఉంది, లేదా మీకు ఖచ్చితమైన నిర్ధారణ తెలియకపోయినా మీకు అలర్జీలు లేదా మరే ఇతర సంబంధిత సమస్య ఉందేమో అనుమానం ఉండొచ్చు. చాలాసార్లు మీరు దాని గురించి ఏమి చేయాలో కూడా తెలియదు. చివరికి డాక్టర్లు, నిపుణులను కలవడం జరుగుతుంది, కానీ వారు సహాయపడరు, మీకు సమాధానాలు లభించవు. ఇది సరైనది కాదు, కానీ ఇది సాధారణమైన సమస్యే. మరియు సరైన జ్ఞానం, సరైన మార్గదర్శకత్వంతో నా క్లయింట్లు కొన్ని వారాల్లోనే లక్షణాలను తగ్గించుకుని తమ వ్యాధిని పరిష్కరించగలిగారు అని నేను చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. నా సాధారణ క్లయింట్ అనేది అలర్జీల వంటి వాపు సంబంధిత రుగ్మతల వల్ల అసాధారణ లక్షణాలు అనుభవిస్తున్న వ్యక్తి. ఈ వాపు మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది, కాబట్టి వారు క్రింది లక్షణాల్లో కొన్ని కలయికగా అనుభవించవచ్చు. కాబట్టి మీరు ఒక రోజు జీర్ణ సమస్యలు, మరుసటి రోజు కీళ్ల నొప్పి, ఆ తర్వాత రోజు మెదడు మబ్బు మరియు అలసట అనుభవించవచ్చు. ఇలా ఈ జాబితా అంతే కొనసాగుతుంది. అలాగే వారికి చర్మంపై దద్దుర్లు, పొడి కంటి సమస్య, వెన్నునొప్పి, ముట్టుపోవడం, జుట్టు రాలిపోవడం వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. సాధారణంగా డాక్టర్ను కలిసిన, పరీక్షలు చేయించుకున్న, మందులు వాడినా ఈ సమస్యలను పరిష్కరించడానికి నిజమైన ప్రణాళిక ఉండదు. నా క్లయింట్లలో కొంతమందికి వారి అలర్జీలు వృథా అని, దానికి ఏమీ చేయలేమని, మీరు వాటితోనే జీవించాల్సిందే అని చెబుతున్నారు. కొంతమంది డాక్టర్లు కూడా సరైన నిర్ధారణ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. కానీ నేను మీకు చెప్పదలుచుకున్నది పూర్తిగా భిన్నమైనది. అంటే అలర్జీలు సరైన సాధనాలు, సరైన జ్ఞానం ఉంటే సులభంగా నియంత్రించవచ్చు, నివారించవచ్చు. నాకు తెలుసు, ఎందుకంటే నా క్లినిక్లో నేను ఎప్పుడు చూస్తుంటాను. ఇతర చికిత్సలు ప్రయత్నించిన తర్వాత కూడా తమకు నిర్ధారణపై అనుమానం ఉన్నా కూడా ప్రజలు మెరుగుపడుతున్నారు. అయితే మనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి? మన రోగ నిరోధక వ్యవస్థ మనకు వ్యతిరేకంగా కాకుండా మన కోసం పనిచేయేలా ఎలా మళ్లీ శిక్షణ ఇవ్వాలి? బాగుంది, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మైండెడ్ ఇమ్యూనిటీ అనే భావనను పరిచయం చేయబోతున్నాను. మన రోగ నిరోధక వ్యవస్థను రీసెట్ చేయాలంటే ముందుగా మనం పేగును ఆరోగ్యంగా మార్చాలి. కానీ పేగును ఆరోగ్యంగా మార్చాలంటే మన మనసును కూడా ఆరోగ్యంగా మార్చాలి. ఇది నేను మీతో ఇక్కడ పంచుకోగలిగే అత్యంత ముఖ్యమైన వ్యూహం కావచ్చు, ఎందుకంటే చాలామంది మీరు సంవత్సరాలుగా అలర్జీలతో బాధపడటానికి ఇదే కారణం. ఈ విషయం నాకు తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. మనము దీర్ఘకాలిక అలర్జీలను 3 భాగాల సమస్యగా చూడాలి, మరియు మీరు మీ దృష్టిని ఒక్క భాగంపై కాకుండా 3 భాగాలపై కూడా పెట్టాలి. మీరు ఈ 3 భాగాలన్నింటినీ సరిగా ఆప్టిమైజ్ చేయగలిగితే అలర్జీలు పూర్తిగా పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ లక్ష్యంలోని 3 భాగాలను అనుకూలంగా ఆప్టిమైజ్ చేయడానికి మనం ఉపయోగించుకోగల సూత్రాలు ఏమిటి? మీరు అడగవలసిన అత్యంత ముఖ్యమైన సంబంధిత ప్రశ్న ఏమిటి?